హలో గైస్, మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అదే సౌత్ ఆఫ్రికాకి అలాగే ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది కదా. సో దాంట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఉస్మాన్ ఖవాజా డక్అవుట్ అయ్యాడు, గుర్తుంది కదా. మరి ఈ డక్అవుట్తో ఒక చెత్త రికార్డు మూడగట్టుకున్నాడు అనమాట. ఆ చెత్త రికార్డు ఏంది భయ్యా అంటే అదే చెప్తున్నా విను. మనకి అంతకుముందు ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక సార్లు డక్అవుట్ అయిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే 3 ప్లేయర్స్ కనిపిస్తారు మనకి. సో ఫస్ట్ వచ్చేసరికి బ్రెండన్ మెక్కలం, దాని తర్వాత తిలకరత్నే దిల్షాన్, సో దాని తర్వాత వచ్చేసరికి బుమ్రా అనమాట. వీళ్ళ ముగ్గురు 2 సార్లు డక్అవుట్ అయ్యారు ఐసీసీ ఫైనల్స్లో. సో మరి నిన్నట మ్యాచ్లో అదే మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ జరిగింది కదా. సో దీంట్లో మరి రవాడా బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత ఖవాజా కూడా వాళ్ళ సరసన చేరాడు. సో ఇప్పటి వరకు మరి ఖవాజా కూడా ఐసీసీ ఫైనల్స్లో 2 సార్లు డక్అవుట్ అవ్వడం జరిగింది. సో అంతకుముందు చూసుకుంటే 2023 ఇదే మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోనే మనకి ఒకసారి డక్అవుట్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి డక్అవుట్ అయ్యాడు. సో దీంతో మరి 2 సార్లు డక్అవుట్ అయిన ప్లేయర్గా మరి వాళ్ళ ముగ్గురు సరసన ఉస్మాన్ ఖవాజా కూడా జాయిన్ అవ్వడం జరిగింది.